హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ IAS Academy. ఇవాళ 4th డిసెంబర్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. నిన్న 4 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ రావడం వల్ల న్యూస్ పేపర్లో పొలిటికల్ న్యూస్ ఎక్కువగా ఉంది. సబ్జెక్ట్ రిలేటెడ్ కోర్ టాపిక్స్ కంపారిటివ్లీ తక్కువగానే ఉన్నాయి. ఇవన్నింటినీ మనం ఒక 10 to 15 మినిట్స్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ NCRBకి సంబంధించింది. మన ఇండియాలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి ఏజెన్సీ ఉంది. ఈ ఏజెన్సీకి మెయిన్ టాస్క్ ఏంటి అంటే దేశంలో జరిగేటువంటి క్రైమ్స్ని రికార్డ్ చేయడము, అట్లాగే అనలైజ్ చేయడము, ఎన్ని నేరాలు జరిగాయి, ఏ తరహా నేరాలు జరిగాయి, ఇలాంటి వాటిని రికార్డ్ చేసి అనలైజ్ చేయడము NCRB యొక్క మెయిన్ టాస్క్ అనమాట. సో ఈ NCRB మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఆధీనంలో పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ NCRB ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ టైటిల్స్ ఏంటి అంటే క్రైమ్స్ ఇన్ ఇండియా అనేటువంటి టైటిల్, క్రైమ్స్ ఇన్ ఇండియా. సో ఈ రిపోర్ట్లో 2022, 2021, 2020 ఇలా ఒక సంవత్సరంలో జరిగినటువంటి క్రైమ్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. అయితే ఈసారి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దేశంలో 19 మెట్రోపాలిటన్ సిటీస్లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలోనే మహిళల పైన నేరాలు ఎక్కువగా జరిగాయి. 2020లో ఒక సంవత్సర కాలంలో దాదాపు 14,000కు పైగా నేరాలు మహిళలపైన జరిగాయి. సగటున రోజుకు 3 రేప్ ఇన్సిడెంట్స్ జరిగినట్లుగా NCRB రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అంటే దేశంలో మహిళల భద్రతకు మరింత పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎస్పెషల్లీ ఢిల్లీలో. ఒకవైపు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి రిజర్వేషన్స్ కల్పిస్తుంది భారత ప్రభుత్వం. అదే సమయంలో సెక్యూరిటీ పరంగా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. ఇండియా డిజేబిలిటీ ఇంక్లూజన్ అండ్ ద పవర్ ఆఫ్ బై అనేటువంటి టైటిల్తో వచ్చింది. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.3 బిలియన్ పీపుల్ ఏదో ఒక రకమైన డిజేబిలిటీతో బాధపడుతున్నారు అనేది ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క అంచనా. ఈ 1.3 బిలియన్ పీపుల్ అంటే చాలా బిగ్గెస్ట్ నెంబర్ ఇది. అంటే దాదాపు మన దేశ జనాభా ఎంతుందో ప్రపంచవ్యాప్తంగా అంతమందిలో ఏదో ఒక రకమైన డిజేబిలిటీ ఉంది. ఇలా డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో 80% జనాభా, ఈ డిజేబుల్డ్ పీపుల్ డెవలపింగ్ కంట్రీస్లో నివసిస్తున్నారు. అండ్ ఇందులో ఒక 70% రూరల్ ఏరియాస్లో నివసిస్తున్నారు. కంపారిటివ్లీ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళతో పోల్చినప్పుడు ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సన్స్లో పావర్టీ ఎక్కువగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, లిటరసీ తక్కువగా ఉంటుంది, ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈక్వల్ రైట్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పాలసీస్ అన్నీ ఎవరికి అనుగుణంగా ఉంటాయి అంటే నార్మల్ పర్సన్స్కి సంబంధించినవి. అంటే డిజేబిలిటీ లేనటువంటి పర్సన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి పాలసీ డిజైనింగ్ మొత్తం ఎక్కువగా నార్మల్ పర్సన్స్కి సంబంధించినటువంటి పాలసీ మేకింగ్ ఉంటుంది. కానీ ILO అంచనాల ప్రకారం ఏంటి అంటే డిజేబుల్డ్ పర్సన్స్ని కూడా ఈ ఎకనామిక్ సిస్టంలో ఇంక్లూడ్ చేయగలిగినప్పుడు మన గ్లోబల్ GDP 3 to 7% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది ILO యొక్క అంచనా. భారత్లో పరిస్థితి ఎలా ఉంది అంటే డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇండియాలో యాక్ట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అయితే మన దగ్గర కూడా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సన్స్ చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తున్నారు. సో సోషల్ జస్టిస్ సాధ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి అని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ రీక్రిమినలైజింగ్ అడల్టరీ అనేటువంటి టైటిల్తో వచ్చింది. ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి కాస్త బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. మనకి ఇండియాలో IPC, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 497 ప్రకారము
అడల్టరీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధము క్రిమినల్ అఫెన్స్ గతంలో సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ప్రకారం. కానీ 2018లో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ టైటిల్ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేస్ టైటిల్ అది. అందులో అడల్టరీని డీక్రిమినలైజ్ చేసింది. దీనికి కారణం ఏంటి అంటే సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి, అట్లాగే విమెన్ రైట్స్కి, జెండర్ ఈక్వాలిటీకి విరుద్ధంగా ఉంది. అందుకోసం ఈ సెక్షన్ వ్యాలిడ్ కాదు అని ఇన్వాలిడేట్ చేసింది సుప్రీంకోర్టు. సో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఐపీసీని, ఇండియన్ పీనల్ కోడ్ని అమెండ్ చేయడానికి పార్లమెంట్లో బిల్ ఇంట్రడ్యూస్ చేసింది. సో పార్లమెంట్లో ఆ బిల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేశారు. హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఆ బిల్ని స్క్రూటనైజ్ చేసింది. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటి అంటే అడల్టరీని రీక్రిమినలైజ్ చేయాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది కదా, సో దాన్ని ఇప్పుడు రీక్రిమినలైజ్ చేయాలి. ఆ సెక్షన్ని జెండర్ న్యూట్రల్గా మార్చి దాన్ని మళ్ళీ క్రిమినల్ అఫెన్స్గా పరిగణించాలి అనేటువంటి రికమెండేషన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిందనమాట. అయితే ఇప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసినటువంటి అన్ని రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పని లేదు. కానీ గతంలో 2003లో మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఏర్పాటైనటువంటి కమిటీ, దాన్నే మలిమత్ కమిటీ అంటాము. మలిమత్ కమిటీ కూడా ఈ సెక్షన్ని జెండర్ న్యూట్రల్గా మార్చాలి, ఈ సెక్షన్ని ఐపీసీలో కొనసాగించాలి అని రికమెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఏమో ఆ సెక్షన్ని ఇన్వాలిడేట్ చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది కాబట్టి ఈ అంశం న్యూస్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. అందుకోసమే ఈ టాపిక్ని మనం ఇవాళ పిక్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్, ఇండోనేషియాలో మరాపి అనేటువంటి ఒక వాల్కనో ఎరప్ట్ అయింది. దీనివల్ల వాతావరణంలోకి తీవ్రమైన బూడిద వెదజల్లుతుంది. సో వాతావరణంలో ఉండేటువంటి పొల్యూషన్స్లో ఒకనొక కారణం ఈ వాల్కనోస్ కూడా. మనము ఇలాంటి ఎగ్జాంపుల్స్ని కోట్ చేయొచ్చు మెయిన్స్ ఆన్సర్లో. ఒకవేళ మరాపి అనేటువంటి వాల్కనో లొకేషన్ గురించి తెలుసుకోవాల్సినప్పుడు అది ఇండోనేషియాలో సుమత్రాలో ఉంది అనే విషయం మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఫిలిప్పైన్స్ దేశం చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి ఒక కోరల్ రీఫ్, దాన్నే విట్సన్ రీఫ్ అంటాము. ఫిలిప్పైన్ దేశమేమో జూలియన్ ఫెలిప్ రీఫ్ అని కూడా అంటారు. ఈ రీఫ్ దగ్గరికి చైనాకి సంబంధించినటువంటి నౌకలు, వెజల్స్ దాదాపు ఒక 135 వచ్చాయి అనేది ఫిలిప్పైన్స్ చెప్తున్నటువంటి అంశము. సౌత్ చైనా సీలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి దేశాలకి సంబంధించి తీర ప్రాంతాల వరకు కూడా ఆ ప్రదేశం తనదే అని క్లెయిమ్ చేస్తుంటుంది చైనా. దీని కారణంగా సౌత్ చైనా సీలో ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇది ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.